ఇప్పుడు ఎలాగో అమెజాన్ సేల్ రాబోతుంది. గోపైసా నుండి షాపింగ్ చేశారనుకోండి, సేల్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈరోజు మీకు టాయ్స్‌తో పాటు వాడు సరదాగా టాయ్స్ ఆడుకుంటూ మీకు చూపిద్దాం, వాడితో చెప్పిద్దాం అని అనుకున్నాను. యెస్, బయటకి తీ. ఇదిగోండి ఐస్ క్రీమ్. జాంబీ రిబ్బక్ రిబ్బక్. దాని పేరేంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గోట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పపాయ. సో నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నో యూస్. వాడు విండండి. ఓ, మిస్ అయిపోయింది. ఏ అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇవి ప్లెయిన్ పిజ్జా తిండి. ఇది చీజ్. ఇలా వద్దు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. రుద్వేద్ బాగున్నాడు, మా ఆయన ధనుష్ గారు కూడా బాగున్నారు, మా అత్తయ్య గారు, మా అవ్వయ్య గారు అందరూ బాగున్నారు, డాడీ మమ్మీ అందరూ బాగున్నారు. నాకు తెలుసు మీరు అడుగుతూ ఉంటారని, అందుకే వాళ్ళందరూ బాగున్నారని నేను చెప్పేశాను. ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? మీరు అందరూ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు కదా, బైక్ గురించి కానీ ఏదైనా టాయ్స్ రుద్వేద్ ఆడుతున్నప్పుడు అక్క ఎక్కడ కొన్నారు, ఎక్కడ బుక్ చేశారు, దాని ప్రైస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, చెప్పండి అంటూ ఉంటారు కదా. అందుకే ఈరోజు మీకు టాయ్స్తో పాటు వాడు సరదాగా టాయ్స్ ఆడుకుంటూ మీకు చూపిద్దాం, వాడితో చెప్పిద్దాం అని అనుకున్నాను. అంతేకాదు, ఈ మధ్య వాడికి అవెంజర్స్ అంటే చాలా ఇష్టం. అంటే హల్క్, స్పైడర్ మ్యాన్ అలా క్యారెక్టర్లో చెప్తూ ఉంటాడు. నేను స్పైడర్ మ్యాన్ అంటాడు, ఒకసారి హల్క్ అంటాడు, ఒకసారి ఏంటి ఐరన్ మ్యాన్ అంటాడు. అంటే మనందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చేస్తాడు వాడు అన్నమాట. ఇదిగోండి నా చేతిలో కూడా వాడిదే మీకు చూపిద్దామని పెట్టుకున్నాను. స్పైడర్ మ్యాన్ మాస్క్. స్పైడర్ మ్యాన్ అన్నట్టు స్పైడర్ ఉమెన్. ఇదిగోండి హల్క్. ఇది వాళ్ళ పప్పది. మీరు రీసెంట్ అని ఇన్స్టాగ్రామ్లో చూస్తే మీకు ఆ పిక్ కూడా కనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఫేస్లో వేసుకొని ఉన్నారు. హల్క్, బ్యాట్మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్. చూసారా ఇన్ని మాస్కులు వచ్చిందన్నమాట. సో ఇన్ని మాస్క్ అనేసరికి మీరు అందరూ అంటారు ఏంటి, ఇదిగోండి ఇన్ని టాయ్స్కి వాడదంట తీసుకెళ్ళిపోయాడు. ఇదిగోండి ఇలా వాడికి ఇష్టం, వాడు స్పైడర్ మ్యాన్ అన్నమాట. సో అందుకే వాడికి టాయ్స్ బుక్ చేస్తుంటే ఇంట్లో అందరూ అయితే ఏంటి వచ్చే అమౌంట్ అన్ని టాయ్స్కే పెట్టేస్తున్నాను, అండ్ కిచెన్కి ఏదైనా కావాలన్నా లేదా రూమ్కి డెకరేషన్స్కి ఏమైనా కావాలన్నా డబ్బులు అయిపోతుంది అనుకుంటాం కదా. అందుకే మీ అందరి కోసం ఇలా కొనడానికి ఈజీగా ఉండడానికి కోసం ఒక ఐడియా చెప్తాను. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. సో ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా? నా క్యాష్ బ్యాక్ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఏంటి అనుకుంటున్నారా? ఆగండి, ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి మీకు చెప్తున్నాను. ఈ మధ్య బాగా వింటున్న ఒక యాప్ గురించి మీకు చెప్తున్నానండి. యాప్ చాలామంది యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా మెయిన్గా నాలాంటి అమ్మాయిలకి క్రేజీగా యూజ్ చేస్తున్నారు. యాప్ పేరే గోపైసా. వీళ్ళు 10 ఇయర్స్గా 3.5 మిలియన్ కస్టమర్స్కి ఇప్పటి వరకు 100 crores క్యాష్ బ్యాక్ ఇచ్చారు. అండ్ వీళ్ళది స్టాప్ చేసే ప్లాన్లో కూడా లేరు. గోపైసా క్యాష్ బ్యాక్ని అలవాటు చేసుకోండి. దీంట్లో మీరు 50,000+ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆ అమౌంట్ని మీకోసం స్పెండ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ పైన కూడా క్యాష్ బ్యాక్ వస్తుందండి. అంతేకాదు డిస్కౌంట్ ఉన్న ఐటెంపై కూడా గోపైసా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో బేసిక్గా గోపైసా అంటే ఇదొక ఆన్లైన్ కూపన్ అండ్ క్యాష్ బ్యాక్ ప్లాట్ఫామ్ అండి. దీంట్లో ప్రతి ఆన్లైన్ షాపింగ్ పైన మీరు క్యాష్ బ్యాక్ని అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్యాష్ బ్యాక్ని బ్యాంక్ అకౌంట్కి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా ఎలక్ట్రానిక్ గూడ్స్, గ్రాసరీస్, క్లాత్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేయొచ్చు. ఎందుకు గోపైసా అంటే సేల్ డిస్కౌంట్ లాంటివి టెంపరవరీ, కానీ క్యాష్ బ్యాక్ అనేది పర్మనెంట్. ఇదొక కంప్లీట్ ఇండియన్ యాప్. ఇందులో 2500+ రీటైలర్స్తో షాపింగ్ చేయొచ్చు. ఈ క్యాష్ బ్యాక్ని మనం అర్నింగ్ లాగా కాకుండా సేవింగ్ లాగా యూజ్ చేసుకుంటే ఆల్ ద మంత్ అవుట్ దేర్ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ప్రొడక్ట్స్ పైన ఆఫర్ అండ్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఎవ్రీ టైం మీరు షాపింగ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ని పొందొచ్చు. ఇది యాప్ స్టోర్లో అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మనం యూజువల్గా వాడే షాపింగ్ యాప్స్ ఏదైతే ఉంటాయో అవి ఈ యాప్స్ని గోపైసా నుండి లాగిన్ చేసుకోండి.
అంతే, అడిషనల్ బోనస్ మన స్వంతం. ఇప్పుడు ఎలాగో అమెజాన్ సేల్ రాబోతుంది. గోపైసా నుండి షాపింగ్ చేశారనుకోండి, సేల్ డిస్కౌంట్ అండ్ బ్యాంక్ ఆఫర్తో పాటు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా వస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ, జస్ట్ ఒక ఎక్స్ట్రా స్టెప్ అంతే. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో సైన్ అప్ అవ్వాలి. దెన్ మీరు ఏదైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, ఏజియో ఇలాంటి రీటైలర్స్ అన్ని యాడ్ చేసుకోండి. జస్ట్ క్యాష్ బ్యాక్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత రెగ్యులర్ షాపింగ్ని చేసుకోవచ్చు. వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అది గోపైసా అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఈ క్యాష్ బ్యాక్ని రియల్ మనీ అంటే దీన్ని మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మళ్ళీ షాపింగ్ కూడా చేయొచ్చు. క్యాష్ బ్యాక్ని మోర్ దెన్ 50 రూపీస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. నేనైతే పాస్ట్ 3 మంత్స్గా ఏదైనా షాపింగ్ చేసే ముందు గోపైసాని యూజ్ చేస్తున్నాను. అండ్ గెస్ వాట్, మోర్ దెన్ 5000 రూపీస్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇంటికి కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీ నుండి హెవీ ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు ఏదైనా సరే గోపైసానే యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇంకా పిన్ కామెంట్లో ఇచ్చిన గోపైసా యాప్ లింక్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి, పదండి మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం. నేను ఐరన్ ఎదిగోండి. ఇది అదిగోండి తార్ అల్క్. ఇది నువ్వే చెప్పు, చూపి దా, కమ్ ఇలా పట్టుకొని చూపి. అది ఎవరు చెప్పు. అరే వారికి నీ ఫేస్ కనిపించట్లేదంట, నీ ఫ్యాన్స్ అందరూ. ఇదేంటి పేరు చెప్పు, సరిగా చూపి. ఇది అదిగోండి. ఈ థానోస్ పవర్ వాళ్ళ మీద వేసేద్దామా? చేసేసే వాళ్ళందరికీ థానోస్ పవర్ వేసే. అదిగోండి. సో ఇవన్నీ అవెంజర్స్ సెట్ అన్నమాట. అదిగోండి ఈ థానోస్ పవర్ హ్యాండ్ ఇది. వాడు కావాలని వాళ్ళ పప్పతో తీసుకున్నాడు. ఇదిగోండి. అంతేకాకుండా ఇదిగో స్మాల్ బ్లాక్ ప్యాంటర్, ఐరన్ మ్యాన్, సేమ్ స్పైడర్ మ్యాన్, హల్క్. యా, ఇదెవరు చెప్పు. షీల్డ్. వేర్ ఇస్ ద షీల్డ్? షీల్డ్ ఏది? ఇంతే కాదు, ఇంకా చాలా టాయ్స్లో రుద్వేద్ మీకు టాలెంట్ చూపిస్తా ఉండండి. అది అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ పెట్టాను కన్నా నీది? అది ఇక్కడ ఉంది. ఇదిగో అండి. ఇది అప్ప ఎలా నేర్పించారు? పెట్టుకొని మనం చేద్దామా? నేను చేసిస్తా. ఇదిగోండి. దా, కమ్ దా. ఐస్ క్రీమ్ షాప్. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ పింక్. ఇది ఆడుకుందాం అనుకున్నాను, వాడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళిపోయాడు. ఐస్ క్రీమ్, ఐ వాంట్ ఐస్ క్రీమ్. ఎస్, బయటది. ఇదిగోండి ఐస్ క్రీమ్. అదిగోండి ఇది నిఖిల్ అన్నకి. సో ఫోన్ లేకుండా వాడు టాయ్స్తో ఇలా ఆడుకుంటూ ఉంటాడు, ఐస్ క్రీమ్ చేస్తాడు. పిజ్జా మేకర్ ఉంది, పిజ్జా చేస్తూ ఉంటాడు. అలా లైక్ చాలా ఇలా. ఇది టెన్నిస్ టేబుల్ది, ఇది బాల్ది ఉంది, ప్లేట్లో పెట్టి బాల్ని చేసుకున్నట్టు. ఇది కూడా నేను తీసుకున్నాను. ఇదిగోండి ఇలా కొట్టడం. అది ఎక్కడ పెట్టాను తెలియట్లేదు. అంటే ఆడుతున్నప్పుడు అన్నీ బయట పెడతాను, వాడు ఆడాక మళ్ళీ అన్నీ సదరేస్తాను. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. గిటారు, ఇది మ్యూజిక్, తర్వాత గన్ను, అనిమల్స్. ఎన్ని అనిమల్స్ ఉన్నాయి చూడండి. ఎన్ని అనిమల్స్ ఉన్నా అనిమల్స్ తీసుకుంటానే ఉంటాడు. ఎన్ని అనిమల్స్ ఉన్నా ఇదిగోండి అనిమల్స్, గిటారు, గన్. ఓ బ్యాటరీ అయిపోయింది, మన బ్యాటరీ వేద్దాము. తర్వాత ఇదిగోండి ఇంకా కింద ఏమున్నాయి? ఫిష్ క్యాచ్. అదేంటి ఏంటిది? రిబక్. రిబక్ ఏంటిది? రిబక్ రిబక్. దాని పేరేంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇవి ఇలా కడదామా కన్నా? ఇది కడదామా? హౌస్ లా కడదామా? ఇది కింద కూర్చొని కింద కూర్చొని ఆడుకుందాం. కమ్.
ఇదిగోండి ఇది పిజ్జా వాడు కుకింగ్ చేయాలంటే ఇలా వేసుకొని చేస్తాడు. ఇదిగోండి ఇది కూడా ఇంకొక మాస్క్, బ్లాక్ ప్యాంటో. ఇది స్పైడర్ మ్యాన్. నేను చెప్పానుగా ఇదే దీనిది బాల్, టెన్నిస్ బాల్ లాగా ఆడేది. దీన్ని ఎక్కడ పెట్టాడు నాకు తెలియట్లేదు. నేను ఏది ఐ ప్రైజ్లో అయితే తీసుకోను, కానీ మంచిగా మాత్రం అన్నీ పెట్టుకుంటాడు రుద్వేది, ఏది పాడు చేయడు. ఇక్కడ కూడా చూడండి కెప్టెన్ అమెరికా, హల్క్, స్పైడర్ మ్యాన్, చేజ్ ఉన్నారు కదా కన్నా, చేజ్, రైడర్. ఇదిగోండి పేరు వాడే చెప్తాడు, అంది పేరు నువ్వే చెప్పు. ఇది ఇది రాకీ. ఇదిగోండి అది రైడర్ది కారు, వాడే అన్ని కూర్చోపెడతాడు. చూడండి ఎవరెవరి వెహికల్లో కూర్చోపెట్టారు. ఇది స్కైది వెహికల్, అది రైడర్ది బైక్. తర్వాత హెలికాప్టర్. ఇదిగోండి ఫైర్ బస్. ఇదెవరు? చేజ్. ఐఎమ్ ద రెడీ, ఐఎమ్ ఆన్ డ్యూటీ. నువ్వు చెప్పు, ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఇదేం కలర్ కన్నా? ఎక్కడ పెట్టాలి? ఓకే, ఆరెంజ్ సుమో కలర్లో ఉంటుంది కాబట్టి దానికి కూడా పేర్లు చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ ఇదిగో ట్రయాంగిల్, పర్పుల్. ఓకే, వాడు అన్నిటికీ ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు అయితే నీట్గా కలర్స్ షేప్ చెప్పేవాడు, ఇప్పుడు క్యారెక్టర్ పేరు లాగా చేజ్, ఇది రాకీ, ఇది సుమో. తర్వాత ఏంటమ్మా? అదిగోండి, కానీ కరెక్ట్గా వేస్తాడు చూడండి. వాడే ఆ షేప్కి ఏమేమి కరెక్ట్ పెట్టాలో అన్నీ పెడతాడు. అంటే ఇది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అంటారు కదా, ఈ ఏజ్లో 3 to 5 years అనేది వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి ఇలాంటి టాయ్స్ ఇస్తే వాళ్ళు గెస్ట్ చేసి వాళ్ళే చాయిస్ చేస్తారు. సో ఇలా ఇది కూడా ఉంది. అండ్ ఇదిగోండి ఇలా మనకి బుక్స్ కూడా వాళ్ళు గెస్ట్ చేసి, అనిమల్స్, వాడు అనిమల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇవన్నీ నేను తీసేస్తా, వాడే కరెక్ట్గా గెస్ట్ చేసి కూడా వాడు ఇలా అంటిస్తాడు. కాంగురో, ఎలిఫెంట్ అన్నీ వాడే చెప్పి వాడే ఇలా ఏమంటారు కరెక్ట్ గెస్ట్ చేసి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంబా, కౌని ఎప్పుడు అంబా అనే పిలుస్తాడు. సో ఇలా బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర, బుక్స్ ఆడుకుంటాడు. ఇదిగోండి ఇలా స్మాల్ అనిమల్స్, ఇవి కూడా వాడి పేరు చెప్తూనే ఉంటాడు. అంతేకాకుండా లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా ఈజీ అవ్వాలనేసి ఇది కూడా వాడు గెస్ట్ చేస్తాడు. కానీ ఇది విచ్ ఫ్రూట్ చెప్పు? తర్వాత లెమన్. తర్వాత స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీనే అది కాదు, సారీ నేను రాంగ్ చెప్పాను. లిచ్చి కరెక్ట్ కన్నా, వాడు కరెక్ట్. ఎస్ మమ్మీ, సారీ రాంగ్. ఇది స్ట్రాబెర్రీ కాదు, పిచ్చి కాదు, లిచ్చి. అమ్మకి ఇష్టమైన ఫ్రూట్. ఇదిగో ఇక్కడ నీ ఫ్రూట్స్ ఉన్నాయి, చెప్పు. తర్వాత యమ్మీ. తర్వాత ఇది స్ట్రాబెర్రీ, నాకు ఇష్టం స్ట్రాబెర్రీ. తర్వాత ఇది నాకు ఇది వాటర్ మిలన్ నాకు ఇష్టం, ఇది ఇష్టం నాకు. చిక్కు నాకు ఇష్టం. పపాయ. చిక్కు వద్దు. వాళ్ళందరికీ చెప్పు, పిల్లలందరూ చాక్లెట్స్ తినకండి, ఫ్రూట్స్ తినండి. ఎమ్మి బలం వస్తుంది. బలం అదిగోండి, మనం ఎంత మాట్లాడుతున్నా వాడు ఎంత మనం డిస్టర్బ్ చేస్తున్నా
వాడు కంప్లీట్ చేస్తున్నాడు, కరెక్ట్గా గెస్ చేసి అన్నీ కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇలాగే వాడికి బాగుంటుంది, ఫ్రూట్స్ వెజిటేబుల్ అన్నీ వాళ్ళకి తెలియాలి ఈ ఏజ్లోనే అని ఇలా నేను ఆడిస్తూ కూర్చుంటాను. వాడు అలా చెప్తూ ఉంటాడు. చాక్లెట్ ఇప్పటిదాకా నిజంగా నేను తినిపించలేదు రుద్వేదికి, అందుకే చెప్తున్నాడు. ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్ ఎస్, అందరూ నాకు చాలామంది బయట కలిసినప్పుడు చెప్పారు రుద్వేద్ స్కూల్కి వెళ్తాడు, గుడ్ బాయ్. సో మా పిల్లలు కూడా రుద్వేద్ని చూపించి స్కూల్కి పంపిస్తున్నామని. థ్యాంక్ యూ చెప్పు. ఆల్ ద బెస్ట్. ఫాస్ట్గా పెట్టేస్తున్నాడు. వాళ్ళకి చూపి చూడండి, నేను మీతో మాట్లాడుతున్నప్పుడే వాడు అన్ని ఫినిష్ చేసేసాడు ఇలా. అండ్ ఎగ్స్, ఇది ఎగ్స్ గేమ్, ఇది ఆకలేస్తుంది, ఇది కుకింగ్ ఎగ్స్ గేమ్. ఎగ్ తింటే ఏమొస్తుంది? చూపి, ఇలా చూపి, బలం, ఇలా చూపి కన్నా, ఇదిగో బలం వస్తుంది. థ్యాంక్ యూ. విచ్ కలర్? ఏ కలర్? ఆరెంజ్ కలర్. సో ఇందులో కలర్స్ ఉంది అండ్ షేప్స్ ఉన్నాయి. ఇది ఏ కలర్? నెక్స్ట్ కలర్ మళ్ళీ రెడ్ వచ్చింది. మళ్ళీ ఇది ఏ కలర్? ఇది ఇది కలర్ ఏంటి చెప్పు. సో నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ కలర్ వచ్చి రిక్కీ అన్నమాట. ఎల్లో వచ్చి ఎవరికన్నా? ఎల్లో ఓ నేను ఎల్లో. గ్రీన్ ఎవరు? సో అందుకే ఆ కలర్స్ చూపి నేను వచ్చాను, రిక్కీ వచ్చి. వాట్ ఈస్ దిస్ కలర్ చెప్పు నువ్వు. జుజ్జు. ఓకే, ఏ కలర్ ఇది? జుజ్జుకి పర్పుల్ కలర్ ఇచ్చాడు, అందుకే జుజ్జు అంటుంది. అదిగోండి. సో ఇలా షేప్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు గెస్ చేసి మళ్ళీ ఆ కలర్ని ఇలా సెలెక్ట్ చేసి పెట్టాలనేసి ఇది ఒక గేమ్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ నీకు ఛాలెంజ్, ఇవన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేయాలి, మళ్ళీ అలా జాయిన్ చేసి మళ్ళీ పెట్టేద్దాం. అదిగోండి, వాడు అలా చూసి జాయిన్ చేస్తాడు. సో అదొక గేమ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇలా బుక్స్ ఉంది, కలరింగ్. వాడే కలరింగ్ చేస్తాడు చూడండి, అన్నీ నువ్వే చేసేసావు. సో ఇలా కలరింగ్ బుక్స్ ఇస్తే ఇలా కొన్ని. సో ఇది కూడా వాడు ఏబిసిడి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. చెప్పు కన్నా ఏబిసిడి చెప్పు. చెప్పు. 1 2 3 వాడికి ఫింగర్లో నేర్పించారు, అది చెప్తాడు. చెప్పు కన్నా ఇదేంటి? ఇదిగో ఇక్కడ చూసి చెప్పు మమ్మీని. తర్వాత సో ఇలా ఉంది. తర్వాత ఇదిగో నీది క్లీనింగ్ది. సో కలరింగ్ ఉంది. మంజు అక్క కూడా కలరింగ్ ఇచ్చారు కదా, సో కలరింగ్ చేస్తుంటాడు. ఎక్కువ కలరింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, ఇదిగోండి అన్నీ వీడి చేసి కలరింగ్. ఇవన్నీ కొన్ని పిచ్చి పిచ్చిగా అంటే మంచిగా చేస్తాడు, కొన్నిసారి కోపం వచ్చినప్పుడు మొత్తం ఇలా గీకేస్తాడు. సో ఇది కలరింగ్ బుక్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకేముంది? రింగ్స్ వేద్దామా? ఇలా పెట్టి గ్లాసెస్ పెట్టి ఇలా రింగ్స్ వేద్దామా? పెప్పా పిగ్. ఇది ఏమైందిరా? ఓకే, ఇది మరి ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు కన్నా? అవును కదా, నేనే వాడిని డిస్టర్బ్ చేశాను. వాడు ల్యాప్టాప్ చూస్తుంటే నేను రింగ్స్ ఆడదామని చెప్పానంట. గేమ్ వాళ్ళ పప్పతో ఆడుతూ ఉంటాడు, చాలా ఇష్టం రుద్వేదికి. ఇలా పట్టుకోకన్నా ఆరోగ్యం అంటే
ఐజ్ అనేది కూడా మనకి షార్ప్గా ఉంటుంది, కరెక్ట్గా గెస్ చేసి కూడా మనం ఇలా టార్గెట్ చేసి కొట్టొచ్చు. వాళ్ళ పప్పతో నేర్చుకుంటావు కదా, ఇది చాలా ఇష్టం కదా, అప్పతో ఆడుతుంటావు కదా. ఋగ్వేదికి కొంచెం కోల్డ్ అయ్యింది, ఏంటి కాఫ్ ఉంది, అందుకే కొంచెం బాగాలేక వాడు కొంచెం సైలెంట్గా తక్కువ మాట్లాడుతున్నాడు కదా కన్నా. చెప్పు వాళ్ళందరికీ కోల్డ్ అయింది, వాళ్ళ డాక్టర్ పేరు చెప్తాడు, మీరు అందరూ వినండి. ప్రశాంత్ రెడ్డి గారు డాక్టర్ పేరు. సో ఋగ్వేద్ డాక్టర్ పేరు ఎప్పుడు మర్చిపోలేదు. యాక్చువల్లీ మనం అందరూ మర్చిపోతాం కదా మా డాక్టర్ పేరు, అంటే పిల్లలు కదా, కానీ వీడు మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇది ఋగ్వేదికి చాలా ఇష్టమైన గేమ్, పెప్పా పిగ్గి. ఇంకొకటి ఉండాలి కన్నా గ్లాసు అన్నీ. సో ఇందులో రింగ్ కరెక్ట్గా వే, ఇదిగో. అవును, ఇది గ్రీను, ఎస్ ఇది ఋగ్వేద్ది, ఇది నాది. రెడీ, స్టార్ట్. ఓ మిస్ అయిపోయింది, ఏ అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఋగ్వేది మిస్ అవ్వలే, నువ్వే. ఓ ఇది వే, మళ్ళీ మళ్ళీ. సో ఇలా యాక్చువల్లీ ఇంకా గ్లాసెస్ వస్తుంది, ఎక్కడ పెట్టాను తెలియట్లేదు. ఇలా పెట్టి ఇలా హ్యాండ్ది వస్తుంది స్ప్రింగ్ది, అలా పెట్టేసి నేను వాడు నించొని రింగ్ వేస్తామన్నమాట. వాడిది వచ్చి గ్రీను, నాది వచ్చి రెడ్. సో కొన్నిసారి నాది మిస్ అయిపోతుంది కావాలని, వాడు నీది మిస్ అయిపోయింది, నేను విన్ అయిపోయాను మమ్మ అని చెప్తాడు కదా కన్నా. ఇదిగో పిజ్జా, వాళ్ళకి ఇవ్వు, వాళ్ళందరికీ పిజ్జా. వాళ్ళకి లేదు, ఇదిగో. థ్యాంక్ యూ, ఇది నా పిజ్జా, యమ్మీ. ఇది టొమాటో మంచిది, అది మష్రూమ్. మరి ఇవి ప్లెయిన్ పిజ్జా తిండి, ఇది చీజ్. ఇలా వద్దు. నాకు టమోటా, నేను మష్రూమ్, చీజ్, టొమాటో. బాగుంది కానీ పిజ్జా వద్దు, నేను తిన్ను. కోల్డ్ అయ్యి ఎలా కోల్డ్ వచ్చింది కన్నాకి? ఎలా ఎలా వచ్చింది? అవును, ఎందుకు వచ్చింది? ఎదిగో ఎదిగోండి, ఇప్పుడు కొడతాడు ఋగ్వేదు. ఇలా పెట్టు, ఇలా పెట్టుకో, ఇలా. అలా కాదు, ఇది ఈ హ్యాండ్లో పెట్టుకోకన్నా, ఈ హ్యాండ్ దిస్ హ్యాండ్. యాక్చువల్లీ ఇలా ఆడాలి. రెడీ, వదిలేద్దామా? సాధించాడు అన్న. ఇంకా ఉంది, ఇప్పుడు ఎల్లోలో కొట్టు. దా. సో ఇలా ధనుష్ గారు కూడా షూటింగ్ నుంచి వచ్చాక ఋగ్వేద్తో ఇలా ఆడుతూ ఉంటారు. మార్నింగ్ నుంచి షూటింగ్లో మిస్ అవుతూ ఉంటారు కదా, ఇంటికి వచ్చాక ఇలా ఫ్రీగా వదిలేస్తాం. ఇలా 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 కాదు కన్నా, ఇది హ్యాండ్ ఇక్కడ పట్టుకొని ఇలా. లేదు, ఇది మంచిగా వస్తుంది చూడు, వదిలేసి. ఓ యాక్చువల్లీ దీంట్లో కూడా ఆడవచ్చు, లేదా ఇదిగోండి ఇలా కొట్టవచ్చు కదా కన్నా, ఇది ఈజీ. సో సరదాగా నేను ఋగ్వేద్ టాయ్స్తో ఆడుకుంటూ ఉంటాము. మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా ఋగ్వేద్ ఆడే టాయ్స్ గురించి చెప్పండి, ఋగ్వేద్ ఎలా టైం స్పెండ్ చేస్తాడు ఏంటి స్కూల్ నుంచి వచ్చాక అనేసి. సో స్కూల్ నుంచి వచ్చాక ఏది చూపి వాళ్ళకి. ఇది బస్సు, ఇది స్టాప్. ఇలా దిగి స్కూల్ కి చెప్పు. స్కూల్ బస్ ఇది. దా కూర్చో, వాళ్ళందరికీ చెప్పు. ఇది స్టాప్, ఈ స్టాప్ పదర్. ఇది ఓపెన్. ఓపెన్ టాయ్ ఉంది అందులో. దిస్ కిండర్ జాయ్. ఇది కిండర్ జాయ్ లో వచ్చిన టాయ్. దిస్ యాప్ ఇస్ బస్. yes. సో వాళ్ళందరికీ చెప్పు, స్కూల్ నుంచి వచ్చాక నువ్వు ఏం చేస్తావు? అన్ని టాయ్స్ తీసుకొస్తా. అన్ని టాయ్స్తో ఆడుకుంటాడు ఇలా.
ఆడుకుంటాడు, ఫుడ్ తింటాడు, కాసేపు ఆడుకుంటాడు. అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. రుద్వేద్ వన్ డే ఫుల్ ఏం చేస్తున్నాడు అని కూడా మీరు అడుగుతూ ఉన్నారు. అండ్ వాటి ఫుడ్ కూడా మీరు అడుగుతున్నారు, అది కూడా నేను చేసి చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మీరు టాయ్స్ అంటే మీరు అందరూ అడుగుతూ ఉన్నారు ఎలా ఎక్కడ ఏంటి అనేసి, అందుకే ఈరోజు ఇది వీడియో చేశాను. ఏమైనా ఇంకా మీరు అడగాలనుకుంటే కమెంట్స్లో అడగండి. ఓకే కన్నా? వాళ్ళందరికీ బాయ్ చెప్పేసే మనం ఆడుకుందాం. మీ అందరికి ఈ వీడియో నచ్చింది అడుగు. జై ధనుష్. అయ్యో డైనోసార్స్ కూడా ఉన్నాయండి వాడిది, అది చూపించలే. ఇదిగోండి స్మాల్ స్మాల్ డైనోసార్స్. ఇది రిక్కీ బేబీస్. అది రిక్కీ బేబీస్. నేను చెప్పానుగా ప్రతి యానిమల్స్కి మన పేర్లే పెడతారు. ఇదెవరమ్మా? ఇది ఇది మమ్మీ. ఇది జుజు. ఇది అప్పు. ఇది నాని. ఇది బేబీ. బేబీ అంటే వాడే. అయిపోయి. ఇది మమ్మీ. అప్ప. ఇది రిక్కీ. అలా ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టి ఏం చేస్తామంటే బాల్లో ఆడే గేమ్స్ కరెక్ట్గా ఆ కలర్లో ఆ బాల్ని ఆ టాయ్స్కి ఇలా కొట్టాలనేసి ఆడుతూ ఉంటాము. అందుకే అమ్మా ఇంకా ఉంది చూపిస్తా. ఇదిగోండి ఇంకా ఉంది. ఇదిగోండి ఇది కూడా ఒక గేమ్. ఇలా బాల్ని ఇందులో వేయడం, వాడు వేస్తాడు మంచిగా పెట్టుకొని. చూపి ఆగండి, వేస్తాడు. అదిగోండి అలా. బలూన్ కూడా ఉంది, నువ్వే వేసావు. సరిగా చూపి వాళ్ళందరూ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా ఇలా గట్టిగా అంటే అలా పడుతుంది. ఇస్తా కన్నా. సో ఇలా వాడు ఆడుతూ ఉంటాడు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి. జై ధనుష్. లవ్ యూ ఆల్. నువ్వు చెప్పు కన్నా. లవ్ యూ ఆల్. మీకు బాయ్ బాయ్. ఏ టాయ్స్ నచ్చిందని అడుగు. ఈ టాయ్ వాడు చాలా ఇష్టమైన టాయ్ ఇది. బాయ్ చెప్పేసే. లవ్ యూ ఆల్. ముద్దు పెట్టేసే. ఇదిగో